హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు ఈరోజు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల చిరకాల నిరీక్షణ అయినటువంటి పెండింగ్ బిల్లుల పెండింగ్ బిల్లులు, పీఆర్సీ మరియు డీఏ, డీఆర్ అరియర్స్ చెల్లింపులు గురించి ప్రస్తుతం నెలకొన్నటువంటి క్లిష్ట పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత కొన్ని సంవత్సరాలుగా ఏపీ ప్రభుత్వంలో ఒక వింతైన సాంప్రదాయం కొనసాగుతోంది. అదేంటంటే ప్రభుత్వం కరువు భత్యాన్ని డీఏ పెంచుతూ జీవోలు జారీ చేస్తోంది. ఆ పెరిగిన మొత్తాన్ని ప్రస్తుత నెల జీతం లేదా పెన్షన్‌తో కలిపి చెల్లిస్తుంది. కానీ పాత బకాయిలు అరియర్స్‌ను మాత్రం నగదు రూపంలో ఇవ్వకుండా నిలిపివేస్తోంది. దీనివల్ల పదవీ విరమణ చేసిన వృద్ధులు మరియు వివిధ విధుల్లో ఉన్నటువంటి ఉద్యోగులకు తమకు రావాల్సినటువంటి లక్షలాది రూపాయల సొమ్ము సకాలంలో అందుకోలేక ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఎన్నో వాగ్దానాలు చేసింది. అందులో భాగంగా సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళ్తోంది. అయితే ఉద్యోగుల విషయానికి వస్తే కేవలం ప్రతి నెల మొదటి వారంలోనే జీతాలు, పెన్షన్లు చెల్లిస్తామని హామీని మాత్రమే పాక్షికంగా నిలబెట్టుకుంది తప్ప పెండింగ్‌లో ఉన్న అరియర్స్ విషయంలో ఇంకా స్పష్టమైన అడుగులు పడలేదు. ప్రస్తుతం ఏపీ జేఏసీ, అమరావతి వంటి సంఘాల నిరంతర కృషి వల్ల ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. తద్వారా నిలిచిపోయినటువంటి డీఏ, డీఆర్ బకాయిలపై ప్రభుత్వం దృష్టి సారించడం మొదలుపెట్టింది. దీనికి ప్రాథమికంగా ప్రభుత్వం అక్టోబర్ నెల నుండి ఒక విడత డీఏ, డీఆర్‌ను చెల్లిస్తూ ఉద్యోగుల కోసం జీవో నంబర్ 94 మరియు పెన్షనర్ల కోసం 98 జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం సుమారు 30 నెలల క్రితమే అందవలసిన బకాయిలను 3 సమాన వాయిదాల్లో జనవరి నుండి ఫిబ్రవరి మధ్యలో ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలనైతే నిర్ణయించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే 2018 జూలై 1 తర్వాత పదవీ విరమణ పొందిన వారికి ఈ లెక్కలు మారతాయి. ఒక ఉద్యోగి రెగ్యులర్ సర్వీస్‌లో ఉండి రిటైర్ అయ్యే వరకు ఆ కాలానికి సంబంధించిన అరియర్స్‌ను వారు పనిచేసిన కార్యాలయ డ్రాయింగ్ అండ్ డి డిస్బర్స్‌మెంట్ ఆఫీసర్ డీడీఓ బిల్లు చేయాల్సి ఉంటుంది. జీవో నంబర్ 94 ప్రకారంగా 2018 జూలై నుండి 2020 డిసెంబర్ మధ్య రిటైర్ అయిన వారికి నగదు రూపంలోనే 3 వాయిదాల్లో ఈ సొమ్మయితే అందుతుంది. అదే సమయంలో పెన్షన్ పొందుతున్న వారికి సంబంధించిన బకాయిలను ట్రెజరీ అధికారులు జీవో నంబర్ 98 ప్రకారంగా విడిగా ప్రాసెస్ చేస్తారు. మరింత వివరంగా చూస్తే జీవో నంబర్ 98 ప్రకారం 2018 జూలై 1 నుండి 2020 డిసెంబర్ 31 వరకు ఉన్న 30 నెలల అరియర్స్ ప్రక్రియ ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. 2018కి ముందే రిటైర్ అయిన వారికి సబ్ ట్రెజరీ అధికారులు నేరుగా బిల్లులు చేసి చెల్లింపులు జరిపారు. కానీ 2018 జూలై తర్వాత రిటైర్ అయిన వారికి మాత్రం కొంచెం సాంకేతిక ఇబ్బందులైతే ఎదురయ్యాయి. మరి వారు రిటైర్ అయిన తేదీ నుండి 2020 డిసెంబర్ వరకు ఎన్ని నెలలు పెన్షనర్‌గా ఉన్నారో అన్ని నెలలకు ఎస్‌టీఓలు బిల్లులు సిద్ధం చేశారు. అయితే సర్వీస్‌లో ఉన్న కాలానికి సంబంధించి సంబంధిత డీడీఓలు బిల్లులు సమర్పించి ఉంటేనే వారికి ఆ సొమ్మనేది అందుతుంది. ఒకవేళ బిల్లులు చేయకపోతే ఆ బకాయిలు ఇప్పటికీ ఆగిపోయి ఉంటాయి. ఉదాహరణకు ఒక ఉద్యోగి 2019 ఫిబ్రవరిలో రిటైర్ అయితే ఆయనకు పెన్షనర్‌గా ఉన్న 22 నెలల కాలానికి ట్రెజరీ నుండి సొమ్ము వస్తుంది. కానీ సర్వీస్‌లో ఉన్న మిగిలిన 8 నెలల బకాయిల కోసం ఆ పాత ఆఫీస్ నుండి బిల్లు పంపాల్సి ఉంటుంది. సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులకు ఈ సొమ్మును నేరుగా నగదుగా ఇవ్వకుండా వారి పీఎఫ్ ఖాతాలకు జమ చేయడం జరిగింది. ఇక 30.392% నుండి 33.536%కి పెంచబడిన డీఏ బకాయిల గురించి జీవో నంబర్ 113లో ప్రస్తావించారు. ఈ 30 నెలల అరియర్స్ సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో బోనఫైడ్ పేమెంట్‌గా అయితే కనిపించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఇంకా పూర్తి స్థాయి చెల్లింపులైతే జరగలేదు. దీనితో పాటు మార్చి 2024లో వచ్చినటువంటి జీవో నంబర్ 28 ప్రకారంగా డీఏను 38.78కి పెంచారు. ఇందులో 11వ పీఆర్సీ అమలుకు ముందు ఉన్నటువంటి 9 నెలల బకాయిలు అలాగే ఏప్రిల్ 2020 నుండి
డిసెంబర్ 2021 వరకు ఉన్న పీఆర్సీ మానిటరీ బెనిఫిట్ అరియర్స్ కూడా పెండింగ్‌లో అయితే ఉన్నాయి. పీఆర్సీ బకాయిలు మరియు 2022 జనవరి నుండి 2026 వరకు రావాల్సిన డీఆర్ అరియర్స్ అన్నీ కలిపితే ఒక భారీ మొత్తం అవుతుంది. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఈఎల్ డిఫరెన్స్ బిల్లులను ప్రస్తుతం ట్రెజరీలో నిరాకరిస్తూ ఉన్నారు. దీనిపై ప్రత్యేక ఉత్తర్వులు వస్తేనే తప్ప ఆ యొక్క సొమ్ము అందే అవకాశం లేదు. మరి ఒక ఉదాహరణతో ఈ గణాంకాలను పరిశీలిస్తే పరిస్థితి తీవ్రత మరింత అర్థమవుతుంది. ఒక ఉద్యోగి తన బేసిక్ పే రూ. 80,930 ఉండి ఆయన 2019 ఫిబ్రవరిలో రిటైర్ అయ్యారు అనుకుందాము. జియో నంబర్ 94 ప్రకారం ఆయనకు సర్వీస్‌లో ఉన్న 8 నెలలకు రూ. 20,352 రావాల్సి ఉంది. అలాగే జియో నంబర్ 98 ప్రకారంగా పెన్షనర్‌గా ఉన్న 22 నెలలకు మరొక రూ. 27,940 రావాలి. ఇవి కాకుండా జియో నంబర్ 113 కింద 30 నెలల బకాయిలు అనగా ఈ మేరకు రూ. 38,167 పీఆర్సీ మానిటరీ బెనిఫిట్ కింద రూ. 81,630 మరియు 2022 నుంచి 2026 వరకు రావాల్సిన భారీ డీఆర్ అరియర్స్ రూ. 2,29,324 ఉన్నాయి. సో, వీటన్నిటితో పాటు కలిపితే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ డిఫరెన్స్ అనేది రూ. 58,798 వరకు కలిపితే ఆ ఒక్క పెన్షనర్‌కు ప్రభుత్వం నుండి రావాల్సిన మొత్తం అక్షరాల రూ. 4,65,168. సో, ఇది మధ్య తరగతి కుటుంబానికి ఈ అమౌంట్ అనేది ఎంతో పెద్ద మొత్తము. మరోవైపు 2022లోనే రిటైర్డ్ అయ్యి ప్రస్తుతం రూ. 32,552 బేసిక్ పే తీసుకుంటున్నటువంటి సీనియర్ సిటిజన్‌ల పరిస్థితి చూద్దాము. సో, మరి వీరికి కూడా పీఆర్సీకి ముందు రావాల్సిన రూ. 76,758 11 పీఆర్సీ అరియర్స్ అయినటువంటి అరవై 65,655 మరియు ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న డీఆర్ అరియర్స్ 1,84,479 ఉన్నాయి. సో, మరి వేరేసి వీటికి మొత్తము రూ. 3,26,891 ప్రభుత్వం బాకీ ఉంది. మరి ఈ విధంగా ప్రతి బేసిక్ పే కేటగిరీలో కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఈ యొక్క మే నెల నుండి లక్షల రూపాయల సొమ్ము అందాల్సి ఉంది. ఉద్యోగులు తమ కష్టార్జితం కోసం ఇలా ఏళ్ల తరబడి వేచి చూడాల్సి రావడం చాలా బాధాకరం. సో, మరి ప్రభుత్వం తక్షణమే స్పందించి బడ్జెట్‌లో నిధులు కేటాయించి ఈ అరియర్స్‌ను ప్రాధాన్యత క్రమంలో విడుదల చేయాలని అనైతే కోరుకుంటూ ఉన్నారు.